ఇది మహానటి సావిత్రి గారి చిర్రావూరు గ్రామం. మనం ఆమె యొక్క ఇంటిని, ఊరిని, ఆమె చదువుకున్న స్కూల్ కూడా కనపడుతుంది. ఆ మహానటి సావిత్రి ఇక్కడే 6th వరకు ఇక్కడే చదువుకున్నారు, అదే స్కూలు. అట్లానే మనం ఆమె చిర్రావూరు గ్రామం యొక్క సెంటర్లో ఆమె విగ్రహం ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర ఉన్నాము. ఇదే మీరు చూస్తున్న మహానటి సావిత్రి గారి విగ్రహము చిర్రావూరు గ్రామ సెంటర్లో ఉంది. ఇది ఆమె నివసిస్తున్న, ఇక్కడే పుట్టి 11 సంవత్సరాల వరకు ఈ ఇంట్లోనే, అంటే ఈ ఇంటికి ఆ ఖాళీ ప్లేస్లో పూరిల్లు ఉండేది. ఆ పూరింట్లోనే ఆమె జన్మించి 11 సంవత్సరాలు ఇక్కడే నివసించింది. మీరు చూస్తున్న ఇల్లు అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఆ ఇంట్లో వాళ్ళ మేనకోడల యొక్క కూతురు, కొడుకు ఉంటున్నారు. మనం ఇప్పుడు సావిత్రి గారి విగ్రహం దగ్గరికి వచ్చాము. నా శ్రీమతి ఆమె విగ్రహం దగ్గరికి వెళ్ళింది. ఆమెకి ఘనమైన నివాళులు అర్పించడానికి. ఆమె సొంత గ్రామమైన చిర్రావూరు గ్రామాన్ని సందర్శించి వారింటిని చూసి ఆమెకు నివాళులు అర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా ఏరియాలో, మా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉన్న గ్రామాన్ని సావిత్రి గారు ఇక్కడే పుట్టారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ పుట్టి పెద్ద మహానటి అయిపోయింది. మన దగ్గరున్న గ్రామానన్నా మనం చూడాలనే ఉద్దేశంతో మేము భార్యాభర్తలు ఇద్దరము వచ్చి ఆమె విగ్రహం దగ్గర నివాళులు అర్పిస్తున్నాము. జోహార్ మహానటి సావిత్రి గారు. ఆమె నటించిన తీరు అద్భుతం. ఆమె సినిమా రంగానికి ఒక మణిపూస, ఆణిముత్యం. మహానటి సావిత్రి గారి ఇంటిలో వాళ్ళ మేనకోడలు, ఆమె ఇంట్లో ఉన్న సావిత్రి గారి ఫోటో, ఆ ఫోటోతో నేను, సావిత్రి గారి మేనగోళ్ళు, ఆమె కూతురు, అలాగే నా శ్రీమతి, నేను ఆ మహానటి సావిత్రి గారి ఇంట్లో ఆమె ఫోటోతో నా శ్రీమతి, వారింట్లో దొరికిన సావిత్రి గారి అన్నయ్య గారి ఫోటో, అన్నయ్య, సావిత్రమ్మ, వాళ్ళ పిల్లలతో ఫోటో చూడొచ్చు. అందరికీ నమస్కారం. బొడ్డు వెంకట్రావు, హార్మోనిస్ట్.